సో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పలు సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సో మొత్తానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ అయితే తీసుకువెళ్లారు పోలీసులు. సో అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి మరి అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసి బిగ్ షాక్ ఇచ్చారు. అక్కడే అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ సతీమణి ఉన్నారు. వాళ్ళంతా షాక్ కి గురి కావడం జరిగింది. అయితే అల్లు అర్జున్ కనీసం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదు అని చెప్పేసి అల్లు అర్జున్ అయితే పోలీసులతో మాట్లాడారు. ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఏది ఏమైనా కానీ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనపై తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉంది. దాంతో ఎన్నడూ లేని విధంగా సినీ హీరోని, అది కూడా తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరైనటువంటి అల్లు అర్జున్ ని ఈ విధంగా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళ్తారని చెప్పేసి ఎవరు కూడా ఊహించి ఉండరు. సో తెలంగాణ పోలీసులు మాత్రం, తెలంగాణ ప్రభుత్వం మాత్రం సామాన్యుడైనా సెలబ్రిటీ అయినా ఎవరైనా మాకు ఒక్కటే అన్నట్లు అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకువెళ్లారు. దీంతో ఫిలిం ఇండస్ట్రీతో పాటు అల్లు అర్జున్ అభిమానులు అందరూ కూడా బిగ్ షాక్ కి గురయ్యారు. ఎందుకంటే తాజాగా పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి మంచి రికార్డులు సొంతం చేసుకొని అల్లు అర్జున్ మంచి ఎంజాయ్ మూడ్ లో ఉన్న సందర్భంలో పోలీసులు ఈ రకంగా బిగ్ షాక్ ఇచ్చారు. సో దిల్సుఖ్ నగర్ చెందిన రేవతి అనే అమ్మాయి అయితే మొన్న అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు రావడంతో ఆ తొక్కిసలాటలో ఆమె మరణించడం జరిగింది. దాంతో అల్లు అర్జున్ పై, సంధ్య థియేటర్ ఓనర్ పై కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సో దీంతో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దాంతో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది వ్యక్తులు అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే చేరుతున్నారు. అదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అల్లు అర్జున్ ని కలవడానికి వెళ్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ ని కలవడానికి మెగాస్టార్ చిరంజీవి వెళ్ళబోతున్నట్లు అయితే వార్తలు వస్తున్నాయి. సో విశ్వంబర షూటింగ్ లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు అయితే చాలా బిజీగా ఉన్నారు. సో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవికి చెప్పినట్టు తెలుస్తుంది. దాంతో షాక్ కి గురైన మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటిదప్పుడే ఆ విశ్వంబర షూటింగ్ అయితే ఆపేసుకొని అక్కడి నుండి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే బయలుదేరినట్టు తెలుస్తుంది. బట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారిని అక్కడికి రావద్దు అని చెప్పేసి ఆయన కోరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు అక్కడికి వస్తే భారీగా అభిమానులు రావడం, ఆ రకంగా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది అభిమానులు ఎక్కువగా వస్తే. సో ఇప్పటికే అల్లు అర్జున్ అక్కడ థియేటర్ వద్దకు వెళ్ళినందుకే భారీ తొక్కేసలాట జరిగి ఇతరులకు దెబ్బలు తగలడం జరిగింది. ఒక మహిళ చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు హీరోలు కూడా అక్కడికి వెళ్ళడం వల్ల, మెగాస్టార్ లాంటి స్టార్ హీరోలు, సో అక్కడికి ఎక్కువగా ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రేక్షకులు, అభిమానులు. సో అక్కడ లాఠీ చార్జ్ కూడా అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారిని అయితే పోలీసులు ఇక్కడికి రావద్దు అని కోరినట్లయితే వార్తలు వస్తున్నాయి. చూడాలి. ఇప్పటి వరకు అయితే ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అయితే పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ గారి మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో మొత్తానికి సెలబ్రిటీలు అయితే క్యూ కడుతున్నారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి.